హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు కవిత ఎస్ఆర్వి వ్లాగ్స్. ఉసిరికాయ పచ్చడి మంచి రుచిగా పాతకాల పద్ధతిలో ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ పచ్చడి బ్యాచిలర్స్కి తినాలే కానీ బ్రహ్మాండంగా తృప్తిగా తింటారు. ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటుంది. ఈ ఉసిరికాయ పచ్చడి నేను ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోలోకి వచ్చేయండి. ఉసిరికాయ పచ్చడి చేయడానికి కిలో వరకు ఉసిరికాయలు తీసుకోవాలి. నేను ఉసిరికాయలు సీజన్ అయిపోయాక తీసుకున్నాను, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది, కొంచెం డ్యామేజ్ కూడా అయ్యింది. డ్యామేజ్ అయ్యింది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా కడిగి తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకుంటే ఉసిరికాయ పచ్చడి బూజు రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని 3 లేదా 4 ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టి చేయడం వలన ఫ్రై చేసేటప్పుడు చాలా చక్కగా ఫ్రై అవుతుంది. అలాగే ఉప్పు కారం ఉసిరికాయలకు బాగా పడుతుంది. ఇలా అన్ని ఉసిరికాయలకు ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పల్లి నూనె ఉసిరికాయలు మునిగేలాగా పోసుకోవాలి. పల్లి నూనె అయితేనే పచ్చడి చాలా మంచి రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఘాట్లు పెట్టిన ఉసిరికాయలను తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన కాయల్ని 2 బ్యాచెస్గా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఫ్రై చేసుకుంటే ఉసిరికాయలు ఓవర్గా ఫ్రై అవ్వకుండా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఉసిరికాయలని అన్నీ ఒకే ట్రేలో పెట్టుకోవాలి. ట్రే అయితే బెస్ట్. మనకి ఉప్పు కారాలు నూనె వేసి కలుపుకోవడానికి ట్రే అయితే బాగుంటుంది. ఇవి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ప్లేట్లోకి ఉసిరికాయలు పెట్టుకొని అవి చల్లారాక ట్రేలోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి పప్పు గరిట ఉంటుంది కదా, అది 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1/2 చెంచా మెంతులు వేసి జోరుగా ఫ్రై చేయాలి. మనకి పచ్చడి చేదుగా రాకుండా ఉండడానికి మెయిన్గా మెంతుల్ని బాగా ఫ్రై చేయాలి. ఎరుపు రంగులోకి వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైనా మెంతుల పొడి పచ్చడిలోకి తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఆవాలు మెంతులు సేమ్ క్వాంటిటీ వేస్తే పచ్చడి చేదు వస్తుంది కాబట్టి మెంతుల పొడి తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. జీలకర్ర ఆవాలు మెంతులు చల్లార్చి మిక్సీ వేసుకొని పట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రేలో ఉన్న ఉసిరికాయలపై పప్పు గరిట ఉంటుంది కదా, దానితోటి 3 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు పొడి చేసి మొత్తం పెట్టుకున్నాం కదా, అది 1 చెంచా ఉండేలాగా చూసుకోవాలి మసాలా మొత్తం. ఇప్పుడు మంచిగా అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. ఉసిరికాయలకు ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. అలా కలపడం వలన ఉప్పు కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు ఉసిరికాయల్ని ఫ్రై చేసిన నూనె ఉంటుంది కదా, అది పోపు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అందులోని జీలకర్ర ఆవాలు వేసి ఇప్పుడు 1/2 కిలో పొట్టు తీసిన ఎల్లిపాయలని వేసి పోపు చేయాలి. ఇలా పెట్టిన పోపుని పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిని కలపాలి. వేడిగా ఉన్నప్పుడే కలిపామంటే రంగు అనేది మారుతుంది కాబట్టి ఈ పోపు పూర్తిగా చల్లారేంత వరకు ఉంచి పోపు వేయాలి. బాగా కలపాలి. మనకు ఉసిరికాయలు పచ్చడి అనేది కొంచెం వగరుగా వస్తుంది కదా, ఆ వగరు రాకుండా ఉండాలంటే బ్యాలెన్స్ చేయడానికి మనం నిమ్మకాయ రసాన్ని వేయాలి. నేను నిమ్మకాయ రసాన్ని వేయలేదు. 3 రోజులు ఊరనించిన తర్వాత వేద్దామని వేయలేదు. నేను లాస్ట్కి వేస్తాను. ఉప్పు ఏమైనా తగ్గిపోయినట్టుగా అనిపిస్తే ఈ టైంలోనే ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. జార్లోకి పెట్టేసుకోవాలి. ఇలా చేయండి. ఉసిరికాయ పచ్చడి సూపర్గా కుదురుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.